హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఇందులో వచ్చేసి చాలామంది అడిగారు స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఎక్కడ వస్తుంది బ్రో అని. దాని గురించి, ఆ తర్వాత కళ్యాణ్కి ఎందుకు షేర్ చేసింది అవార్డు అని దాని గురించి కూడా కొంతమంది అడిగారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ వచ్చేసి స్టార్ మా పరివార్ అవార్డ్స్ వచ్చేసి జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఎపిసోడ్ 1 అని 2.5 అవర్ వరకు ఏమో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ టీవీలో మటుకు సండే 6కి ఏమో స్టార్ట్ అవుతుంది. అది ఇంతకుముందు ఆదివారం వచ్చింది, ఈ ఆదివారం వచ్చింది, నెక్స్ట్ ఆదివారము రాబోతోంది. తనుజకి ఏదైతే అవార్డు వచ్చిందో అది నెక్స్ట్ వారానికి షిఫ్ట్ చేశారు. ఈ 2 వారాలు ప్రోమో వేస్తూనే వచ్చారు. ఎందుకంటే చూడాలి కదా, ఎప్పుడూ లేనిది బిగ్ బాస్ని జాయిన్ చేశారంటేనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి పెద్ద హిట్ అయింది షో అయితే. అందుకే ఈసారి మళ్ళీ స్టార్ మా పరివార్ అవార్డ్స్ కూడా యాడ్ చేశారు. చూస్తారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరికి అవార్డు వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు స్టేజ్ మీద. కళ్యాణ్, తనుజ వాళ్ళ పేరుకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా, దాన్ని ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని వాళ్ళనైతే నెక్స్ట్ ఆదివారానికి అయితే లాక్కొని వెళ్ళారనమాట. జియో హాట్‌స్టార్లో అయితే ఒకే ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పా తనుజకి అయితే అవార్డు వచ్చిందని. ఇప్పుడు తనుజకి అవార్డు వచ్చింది. తనుజ వచ్చేసి ఆ అవార్డుని కళ్యాణ్తో అయితే షేర్ చేసుకుంటా అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండ్ అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే వస్తున్నారు. సంక్రాంతి ఈవెంట్ అయినా, బీబీ ఉత్సవం అయినా, ఇప్పుడైనా మేమిద్దరం బాగానే ఉన్నాం. లేకుంటే ఎప్పుడు కలిసినప్పుడు కూడా ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కూడా తన ఫ్యాన్స్ నన్ను తిట్టకండి, నా ఫ్యాన్స్ తనని తిట్టకండి అని చెప్తూనే వస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళే తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. మీరు కనుక ఈ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఆపునుంటే వాళ్ళిద్దరికి మంచి ఆఫర్స్ వచ్చేటివి. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేవాళ్ళు. మీ వల్లే వాళ్ళకి ఆఫర్స్ కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే ఎవరైనా ఆఫర్స్ ఇచ్చినా వాళ్ళు ఫుల్ నెగిటివ్ అవుతారు. నేను కళ్యాణ్ ఫ్యాన్, కళ్యాణ్ బాగా చేశాడు, తనుజ ఫ్యాన్, తనుజ బాగా చేసింది, ఇలా ఏదైతే కంపారిజన్ వస్తుందో అప్పుడు మీరు షో నెగిటివ్ చేస్తారు. లేకుంటే ఏదన్నా ప్రాజెక్ట్ని నెగిటివ్ చేస్తారు. అనవసరమైన తలకాయ నొప్పి ఎందుకని వాళ్ళైతే డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. అందుకే కళ్యాణ్ కూడా బీబీ జోడీ సీజన్ 2కి అయితే రాలేదు. అనవసరమైన నెగిటివిటీ. ఇంకేదన్నా ఖచ్చితంగా షాపింగ్ మాల్స్కి అయితే ఇద్దరూ వెళ్ళేవారు, ఇద్దరిని పిలిచేవారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి షాపింగ్ మాల్స్ ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నా ఇద్దరిని పిలిచేవారు. వాళ్ళకి అలా బెనిఫిట్ అయ్యేది. ఫ్యాన్స్ ఎప్పుడైతే కొట్టుకోవడం మొదలు పెట్టాడో ఊరికే మన ఇద్దరం కలిస్తే మళ్ళీ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఎందుకని వాళ్ళే డ్రాప్ అయ్యారు. ఇదే చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు చెప్పింది కదా, నేను ఈ అవార్డుని కళ్యాణ్తో షేర్ చేసుకుంటానని, దానికంటే కావాలా. ఇంకా కళ్యాణ్ కూడా చెప్పాడు ఈ బిగ్ బాస్ ట్రోఫీ రావడానికి తనుజ కూడా కారణమని. వాళ్ళిద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉంది. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఎదగడానికి, వాళ్ళ వ్యూస్ కోసం అనవసరంగా వేరే వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారంతే. వాళ్ళ వ్యూస్ కోసం ఏదన్నా చేయాలి కానీ మళ్ళీ పర్సనల్గా వెళ్తున్నారు. కళ్యాణ్కి ఏదైతే మనం ఒకడు మెసేజ్ చేశాడని చెప్పా కదా, అదే నిఖిల్కి సపోర్ట్ చేసినప్పుడు ఒకటి, అది చెప్పడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది. అలా ఆ తర్వాత తనుజాని ఒకరితో జోడీ చేయడం, ఇలా ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళ ఎఫెక్ట్ అవుతాయి. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అయిపోయింది, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. ఇంకా ఏముండదు, ఏ ప్రోగ్రాము రాదు, ఏ ఈవెంట్ ఉండదు, దీని గురించి అయిపోయింది. ఇంకేదన్నా ఉంటే మ్యాట్ ఫర్ ఈచర్ ఉంది కదా, దాని కావాలంటే చూసుకోండి, అంతేగాని ఇంకా దాని గురించి వదిలేయండి. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మీరు బాగుంటే చాలు. అనవసరంగా వాళ్ళ గురించి ఇప్పటికి 5 మంత్స్ అవుతున్నా ఇంకా కొట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది వ్యూస్ కోసం కొట్టుకుంటే, కొంతమంది ఏ ఛానల్ లేకపోయినా కింద కామెంట్ బాక్స్లో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు తనుజాకి అవార్డు వచ్చిందా, కంగ్రాచులేషన్స్ తనుజ, అయిపోయి ఒక్క మాటతో దాన్ని సాల్వ్ చేయాలని దీనికి ఇచ్చారు, ఇలా అలా అవన్నీ అనవసరమైన మాటలు. అయిపోయింది అంతే.